అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఉంటే కూటమి అదే బలం బలగం అని కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా అదే బలహీనత కూడా అవుతుంది. ఎందుకు అంటే ఏ ప్రభుత్వం మీదైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజల్లో వ్యతిరేకత అనేవి సహజంగా వస్తాయి. అందులోనూ హామీల విషయంలో చంద్రబాబు ట్రాక్ రికార్డును బట్టి గానీ హ్యాండ్లింగ్ బట్టి గానీ చూస్తే ఈ అవకాశము, ఈ ప్రమాదం కూటమికి మరింత ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ వ్యతిరేక ఓటంతా ఆల్టర్నేటివ్ గా ఉన్న జగన్ వైపే కదా వెళ్ళేది. ఏపీలో 10% న్యూట్రల్ ఓటర్లు ఉన్నారు అనుకుంటే ప్రజా వ్యతిరేకత వచ్చి వీళ్ళ ఆలోచన ప్రభావితం అయితే గనక ఈ 10% వెళ్లి జగన్ కలిస్తే లెక్క ఎలా మారుతుంది? వైసీపీ టాలీ 40 నుంచి 50 అయితే కూటమి టాలీ ఎక్కడికి వస్తుంది? ఇది కదా మేజర్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు? కూటమి గెలిచి ఏడాది అయిన తర్వాత ప్రధానంగా ఆలోచించాల్సిన రాజకీయ విషయాల్లో ఇది ముఖ్యమైనదిగా కనబడుతోంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి ఛాలెంజ్. కూటమి 3 పార్టీలు కొనసాగితేనేమో వ్యతిరేక ఓటు జగన్ వైపు వెళ్తుంది. అలా కాకుండా కూటమి ముక్కల చెక్కలై ఏ పార్టీకి ఆ పార్టీకి విడిగా పోటీ చేస్తే గనక టీడీపీకి బలం సరిపోదు, కాంబినేషన్ వర్కౌట్ కాదు, ఓట్లు చీలి మళ్ళీ జగనే గెలుస్తాడు. అంటే రెండు వైపులా అడ్వాంటేజ్ అనేది జగన్కే ఉన్నట్టు కనబడుతోంది. మరి ఈ ఛాలెంజ్ ని ఎదుర్కోవడం ఎలా?